హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి అందరూ కూడా. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. జస్ట్ గివ్ మీ 1 minute. హరే కృష్ణ. సో మనందరం కూడా ఆ 12వ అధ్యాయము చర్చిస్తున్నాము. సో మీరందరూ కూడా జన్మాష్టమి చక్కగా జరుపుకున్నారు అని భావిస్తున్నాను. ఐదర్ ఇంట్లో ఉన్నా లేకపోతే దగ్గరలో ఉండే ఇస్కాన్ టెంపుల్లోనైనా. సో చాలా ఆ, మళ్ళీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. అండ్ 12వ అధ్యాయం మనం కంటిన్యూ చేద్దాం. 12వ అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానాం అనే ఒక శ్లోకము, దాని గురించి మనం చర్చిస్తున్నాము. 13, 14వ శ్లోకం అన్నమాట. సో ఆ శ్లోకం నేను ఒకసారి చదువుతాను. మీ అందరి దగ్గర భగవద్గీత చేతిలో ఉండుంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ, నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖ శమీ, సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః. సో ఈ యొక్క శ్లోకంలో అనేక విషయాలు భగవంతుడు చెప్తున్నారు. సో ముఖ్యంగా ఏం అంశం నడుస్తుంది ఇక్కడ? ఎవరైతే భక్తి చేస్తున్నారో, ఉన్నత స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నారో, అటువంటి వాళ్ళలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అనే యొక్క లక్షణాల గురించి చెప్తున్నారనమాట. సో పోయినసారి మనం క్లాస్లో అద్వేష్ట సర్వభూతానాం గురించి మనం చర్చించాము. ఆ భక్తుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ద్వేషించరు. ద్వేషించడానికి సరైన కారణాలు ఉన్నప్పటికీ భక్తులు ఎప్పుడు కూడా ద్వేషించరు. ఉం. దాని తర్వాత మైత్రః, మైత్రీ భావంతో ఉంటారు. కేవలం మైత్రియే కాదు, కరుణాభావం కూడా ఉంటుంది, దయాభావము. ఇంకా నిర్మమ నిరహంకార. నిర్మమ అంటే వాళ్ళు ఏది కూడా ఇది నాది, నాకు చెందినది, దీనికి నేనే ఎంజాయ్ చేయాలి అనే ఎటువంటి ఫీలింగ్ భక్తులకు ఉండదు. వాళ్ళకంతా తెలుసు ఇదంతా కృష్ణుడికి చెందినది. నిర్మమ, నాది కాదు, మరెవరిది? కృష్ణుడిది. రైట్, అలా. ఇంకా నిరహంకార. సో నిరహంకార అంటే ఏంటి? మన మిథ్యా అహంకారం నుండి సరైన అహంకారానికి రావడం. సో మిథ్యా అహంకారం అంటే నేను ఈ శరీరము. ఆ, యస్యాత్మబుద్ధి కుణపే త్రిధాతుకే స్వధీకళత్రాదిషు భౌమ్య ఈజ్యధీః యత్తీర్థబుద్ధి సలిలేన కర్హిచిత్ జనేష్వభిజ్ఞేషు సయేవ గోఖరః. శ్రీమద్ భాగవతం ఏం చెప్తుందంటే, ఎవరైతే నేను ఈ శరీరమును అనుకుంటారో అటువంటి వాళ్ళు పశువుతో సమానం అని చెప్తుంది. ఒక సింపుల్ లైన్లో చెప్పాలంటే సయేవ గోఖరః.
పశువుతో సమానం. యస్యాత్మ బుద్ధి గుణపే త్రిధాతుకే, త్రిధాతుతో తయారైనటువంటి ఈ శరీరము. త్రిధాతువా? అదేనా? ఏంటి త్రిధాతు అంటే ఇక్కడ? ప్రభుజీ, కఫ వాత పిత్త అని నేను భాగవతంలో ఒకసారి చదివాను. కరెక్ట్. సో త్రిధాతు అంటే కఫవాత పిత్త కాంబినేషన్ తో తయారైనటువంటిది ఈ శరీరము. ఆ, ఈ దాన్ని ఎవరైతే నేనే అని అనుకుంటున్నారో, నేనే ఈ శరీరాన్ని అని అనుకుంటున్నారో, ఇంకా శరీరంతో కూడినటువంటిది నా ఇల్లు, నా ఊరు, నా భార్య, పిల్లలు, నా భర్త, యా, ఇటువంటి కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దీన్ని పశువుతో పోల్చారు. సయేవ గోఖరః అని చెప్పారు. ఖర అంటే డాంకీ. సో ఆ విధంగా, ఎందుకంటే పశువులు పశువులు అదే తామసిక అజ్ఞానంలో ఉంటారన్నమాట. పశువులకి తెలీదు నేను ఆత్మ అని, నాకు ఒక వేరే అస్తిత్వం ఉందని, ఆ విధంగా. సో ఈ విధంగా భక్తులు దే ఆర్ వెరీ వెరీ క్లియర్. ఇది మిథ్యా అహంకారము, నేను ఈ శరీరం అనుకోవడం, పశువుతో సమానం. సరైన అహంకారం ఏంటి? నేను ఆత్మని, భగవంతుడి దాసుణ్ణి. సో ఈ ట్రాన్సిషన్ రావాలన్నమాట. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాని తర్వాత మీరు చూస్తారు శ్లోకంలో సమ దుఃఖ సుఖ క్షమి అని ఒక పదాన్ని ఉపయోగించారు. దాని గురించి వాళ్ళకు మనం విషయాలు చర్చిద్దాము. సో ఆఫ్ కోర్స్ దీని గురించి మనం ఎన్నోసార్లు చర్చించాము, నో డౌట్. బట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ న్యూ, అట్లీస్ట్ ఫర్ మీ. ఎందుకంటే ఆల్దో మనకు తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ వి మైట్ బి ఆల్సో ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ టు అదర్స్ ఎలా దుఃఖాలు హ్యాండిల్ చేయాలని. బట్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది ఎప్పుడైతే మనం ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, మనం దాన్ని ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నాం అనేది పెద్ద ప్రశ్న. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ అ స్ట్రగల్. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ స్ట్రగల్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ భౌతిక దేహం ఉన్నంత రోజులు ఖచ్చితంగా ఈ స్ట్రగల్ అనేది నడుస్తుంటుంది. కేవలం ఏం ట్రాన్సిషన్ అవుతుందంటే, మనం భక్తిలో ఎదిగిన తర్వాత ఆ స్ట్రగల్ స్ట్రగల్ లాగా ఉండదు ఇంకా, అంతే. స్టార్టింగ్లో స్ట్రగల్లో డిఫికల్టీ అనిపిస్తుంది, ఫైట్, ఎందుకంటే శక్తి లేదు. వన్స్ వి అడ్వాన్స్ ఇన్ డివోషనల్ సర్వీస్, ఇట్ ఈస్ నో మోర్ అ స్ట్రగల్, రైట్? ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. దట్ ఈస్ వాట్ కృష్ణ సేస్ వెన్ యునో యోగక్షేమం వహామ్యహం అని చెప్పినప్పుడు. చాలా మంది అంటారు, అరే యోగక్షేమం వహామ్యం అంటే కృష్ణుడు అన్ని కాపాడాలి. సో మొన్నే నాకు చాలా ప్రియమైన వ్యక్తి చనిపోయారు, లేకపోతే నేను అది పోగొట్టుకున్నాను, ఈవెన్ మరి ఇక్కడ ఏ యోగక్షేమాలు చూసుకుంటున్నాడు ఆయన మరి, నేను ఇంత భక్తి చేసిన తర్వాత? సో పాయింట్ వేసి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కృష్ణుడు మెయిన్గా కాపాడాల్సింది కాపాడతారు. ఏం కాపాడతారు? మన యొక్క కృష్ణ చైతన్యాన్ని కాపాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. మిగతాది ఉన్నా పోయినా అది యాక్చువల్గా ఇట్ డజంట్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ఎటర్నిటీ. కానీ ఏది ఎటర్నిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, కృష్ణ చైతన్యంలో ఉన్నామా లేదా, అది మాత్రం కృష్ణుడు మాటిస్తున్నారు, అది నేను కాపాడతాను. నమే భక్త ప్రణశ్యతి, రైట్? నా భక్తుడిది ఎప్పుడు వినాశము కాదు అని చెప్తున్నారు కృష్ణుడు. అరే మరి కరోనాలో ఎంతోమంది భక్తులు చనిపోయారు, ఎంతోమంది భక్తులు హార్ట్ అటాక్తో కూడా చనిపోతున్నారు. మరి ఇదే మాట్లాడుతున్నారు ఏంటి అనేది. సో శరీరాన్ని ఎవరైనా శాశ్వతంగా కాపాడగలుగుతారు? అది తయారైంది అలాంటిది అనమాట, ప్రోడక్టే అసొంటిది అనమాట. అది ఖచ్చితంగా నాశనానికి గురవుతుంది శరీరము. సో దేవుడు నా శరీరాన్ని కాపాడతారు అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడమే దాని అర్థం ఏంటి? మనం యాక్చువల్గా శాస్త్రాలను చక్కగా అర్థం చేసుకోలేదు ఇంకా. ఎస్ సార్, శరీరాన్ని కాపాడొచ్చు భగవంతుడు, కానీ అసలైన కాపాడడం అనేది శరీరం కాదు. ఎంత కాపాడినా కానీ అది ఆఖరికి మనకు దుఃఖాన్ని ఇస్తుంది, అవునా? సో భగవంతుడు మన కృష్ణ చైతన్యాన్ని కాపాడతారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక క్లేశాలు వచ్చినా మన భక్తిని స్థిరంగా ఉంచేటటువంటి వ్యవస్థ భగవంతుడు చేస్తారు. మనందరికీ అనుభూతి ఖచ్చితంగా ఉంటుంది. చాలా డిఫికల్ట్ పరిస్థితులలో ఎక్కడైతే మనం అనుకున్నాం ఇక మనకే డౌట్స్ రావడం స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అటువంటి సందర్భంలో అకస్మాత్తుగా ఏదో ఒక లెక్చర్ వినడము, ఏదో భక్తుడితో మాట్లాడడం, ఒక్క ప్రభుపాదుల వారి యొక్క కోట్ చదవడము, ఒక్క లైన్ చదవడము, దాని ద్వారా మొత్తం అంత కాన్షియస్నెస్ మారిపోతుంది. ఇది ఎలా? ఇది బై మిస్టేక్ అయింది, ర్యాండమ్గా అయింది అని కాదు. భగవంతుడు కావాలని వీడు కొంచెం శ్రద్ధ వీక్ అయిపోయింది, ఏదో ఒక రకం వీడి కృష్ణ చైతన్యాన్ని కాపాడాలి, డబ్బులంతా పోగొట్టుకున్నాడు, అది తర్వాత చూసుకున్నాం, ఫస్ట్ వీడి భక్తిని కాపాడాలి నేను. సో ఆ విధంగా ఏదో ఒక రకంగా మన భక్తి స్థిరంగా ఉండేటట్టు భగవంతుడు
అరేంజ్ చేస్తారనమాట. ఎందుకంటే మనల్ని భగవద్ధామానికి తీసుకెళ్ళేది మన భక్తి భావమే, మన డబ్బు అది కాదు. సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు డిసైడ్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ క్రైసిస్, రైట్? అలా అని భౌతిక జీవితం పట్ల నిర్లక్ష్యం ఉండాలని కాదు, అది కాదు ఉద్దేశం. ఉద్దేశం ఏంటంటే అందరికీ అష్ట సుఖాలు రాబోతున్నాయి. సమ దుఃఖ సుఖ క్షమి అని అన్నారు. సో సమ దుఃఖ సుఖ అంటే ఏంటి? దుఃఖములో సుఖములో సమంగా ఉండడము. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. అంటే దీని గురించి కృష్ణుడు అనేక చోట్లలో చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ స్టార్ట్లో మీరు చూస్తే సెకండ్ చాప్టర్లో కూడా, వెరీ స్టార్ట్లో 2.14లో, 2.15లో, ఈవెన్ మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శ్లోకం కానివ్వండి, యం హిన వ్యథయంత్యేతే ఆ శ్లోకం కానివ్వండి, తర్వాత స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏవైతే ఉన్నాయో మీరు ఇంట్రెస్టింగ్ వర్సెస్ అక్కడ వస్తాయి. 2.56, 2.57, ఈ రెండు కూడా. ఆ, యః సర్వత్రానభిస్నేహస్తత్తత్ ప్రాప్య శుభాశుభం, ఆ శ్లోకము ఎన్నో చోట్ల చెప్పారు. ఎందుకంటే ఇఫ్ ఐ రిసైడ్ దెన్ ఇట్ విల్ టేక్ సో మచ్ టైం. అందుకనే ఖాళీ నంబర్లు చెప్తున్నాను నేను. ఎన్నో చోట్లలో ఈ పదాన్ని రిపీట్ చేశారు. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ఈ భౌతిక జగత్తులో ద్వంద్వాన్ని ఎవ్వరు తప్పించుకోలేరు. 100% మీరేం చేసినా ద్వంద్వం ఉంటుంది. ద్వంద్వం ఉంటుంది అంటే ఏంటి? సుఖము దుఃఖము, మానము అవమానము. ఇది మీరు అనుభవించాల్సిందే, దీని నుంచి తప్పించుకోరాదు. ఎల్లప్పుడూ నన్ను అందరూ గౌరవించాలండి. నేను రాగానే అందరూ నన్ను హరే కృష్ణ అని ప్రభుజీ ప్రభుజీ అనాలి, రైట్? సో ఇలా మనం అనుకుంటాం అనుకోండి, అది అప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? ఆ వ్యక్తి దుఃఖానికి లోనవుతాడు. ఎందుకంటే మిమ్మల్ని 10 మంది హరే కృష్ణ అని గౌరవించవచ్చు, కానీ ఒక్కడు ఖచ్చితంగా ఉంటాడు మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి. అది ఫ్యాక్ట్ లోకంలో, ఎవరైనా కానివ్వండి. సో ఆ విధంగా దీన్నే ద్వంద్వము అంటారు. సో ఒక కాయిన్ ఉన్నప్పుడు హెడ్స్ ఉంటుంది, నాకు హెడ్సే కావాలి టేల్స్ వద్దు అని అంటే అది సాధ్యం కాదు. మీ దగ్గర కాయిన్ వచ్చింది అంటే మీకు హెడ్స్ టేల్స్ రెండు దొరుకుతాయి. నాకు ఒక్కటే కావాలంటే అది కుదరదు. యూ హ్యావ్ టు టేక్ ఇట్, బోత్ విల్ కమ్ ప్యాకేజ్డ్. అదేవిధంగా సుఖము దుఃఖము ప్యాకేజ్డ్. గౌరవించ గౌరవం దొరకడము, ఇంకా అవమానింపబడడం, అది రెండు ప్యాకేజ్డ్గా ఉంటాయి. ఎప్పుడెప్పుడు మనకి చాలా చాలా దగ్గరైన వాళ్ళే అవమానిస్తారు మనల్ని, అది ఇంకా దుఃఖాన్ని ఎక్కువగా కలిగిస్తుంది. ఇంకా ఓటమి ఇంకా జయము రెండు కూడా తథా మానపమానయో. సో ఇవి రెండు కూడా ప్యాకేజ్డ్గా ఉంటాయి. ప్రతిసారి మనం గెలవము, అవునా కదా? సో కొన్ని కొన్ని చోట్లలో మనం ఓడిపోతాము, సో ఎప్పుడెప్పుడు గెలుస్తాము. ఇవన్నీ కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఉండి మనము దీన్ని ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. దీని అర్థం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ రైట్గా సెట్ చేయాలి. చాలా మందికి దుఃఖం ఎందుకు ఎక్కువగా కలుగుతుందంటే వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, భౌతిక జగత్తులో అంతా బాగుంటుంది, ఇక నా పెళ్ళి అయిపోయింది, నేను ఎంత బాగుంటాను. సో అటువంటి డ్రీమ్స్ పెట్టుకోవద్దండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్రభుపాద్ సెడ్ యూ షుడ్ బి లిటిల్ పెసిమిస్టిక్ అబౌట్ దిస్ మటీరియల్ వరల్డ్. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కొంచెం మటీరియల్ వరల్డ్ని నెగిటివ్గానే తీసుకోవాలి. ప్రభుపాదులు గారు చెప్తున్నారు ఇదేదో చాలా మంది ఏంటండి ఇలా నెగిటివ్గా తీసుకోవాలంటున్నారు, కానీ యాక్చువల్గా కొంచెం నెగిటివ్గానే తీసుకోవాలి. ఈ భౌతిక జగత్తుని అంత పాజిటివ్గా తీసుకోవద్దు. పాజిటివ్ తీసుకుంటే ఊహలు చాలా పెట్టుకొని లాస్ట్కి దుఃఖానికి గురవుతాం అనమాట. సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇక్కడ దుఃఖం ఉంది, ఇక్కడ చాలా సెటిల్ అవ్వడానికి ప్రయత్నించొద్దు. సో అందుకనే ఎవరైతే భక్తిలో ఎదిగారో వాళ్ళు ఆత్మస్థాయికి వచ్చేస్తారు, శారీరక స్థాయి నుండి ఆధ్యాత్మిక స్థాయికి. సో అటువంటి వాళ్ళకి ఈ ద్వంద్వాల యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉండదు. అందుకనే వాళ్ళు సమ సుఖ దుఃఖ అంటే సుఖములో దుఃఖములో కూడా వాళ్ళు సమంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్లాట్ఫామ్ మార్చారు కాబట్టి. ఎప్పటిదాకైతే ఈ ప్లాట్ఫామ్లో ఉంటామో ఇదంతా వస్తూనే ఉంటుంది. ప్లాట్ఫామే మార్చారనుకోండి ఇక ఆ ప్రాబ్లం ఉండదు, అవునా కదా? ఎప్పుడెప్పుడు మనం చూస్తాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లలో ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఉంది. కొన్ని కంట్రీస్లలో నేను విన్నాను అసలు ట్రాఫిక్ ప్రాబ్లమే ఉండదు అక్కడ, అంత సిస్టమేటిక్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెస్టర్న్ కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇదే కంట్రీలో ఉండి నేను అలాగే ఉంటాను, ఏదో ఒక రోజు ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే అది ఇట్ ఈస్ వెరీ అన్లైక్లీ. ఎవరైతే కంట్రీ మార్చారో దెన్ దే విల్ ఎక్స్పీరియన్స్ ఎ బెటర్ ట్రాఫిక్ సిచ్యువేషన్. ఎస్ ఆర్ నో? ప్లాట్ఫామ్ చేంజ్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా మన స్థాయిని మనం మార్చాల్సి వస్తుంది, భౌతిక స్థాయి నుండి ఆధ్యాత్మిక స్థాయికి రావడం. సో
ఎనీవే ఇందులో కొన్ని ప్రాక్టికల్ విషయాలు నేను చెప్తాను. దెర్ ఆర్ సమ్ 8 పాయింట్స్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్. ఎప్పుడైతే మనము ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, దుఃఖాన్ని ఓర్చుకోవడము మనం విన్నాము, కానీ సుఖాన్ని కూడా ఓర్చుకోవడం మనము నేర్చుకోవాలి. అది కృష్ణుడు చెప్పారు భగవద్గీతలో. నేను చెప్పేది కాదు. ఆ, ఎక్కడ చెప్పారు? ఫర్ ఎగ్జాంపుల్, కృష్ణ సేస్ దాట్ దుఃఖేషనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః సుఖేషు విగత స్పృహః. 2.56 ఐ థింక్ దిస్ ఇస్ 56 55 చూసుకోండి మీరు. నా ఇఫ్ యు లుక్ ఎట్ దిస్ వర్స్, వెరీ ఇంట్రెస్టింగ్. దుఃఖములో ఉద్వేగము చెందకుండా ఉండడము, ఇంకా సుఖములో అంటే సుఖంలో కూడా మనము దానికి అటాచ్ అవ్వకూడదు. అబ్బా, ఇప్పుడు నాకు దక్కింది, దొరికింది మంచిగా గవర్నమెంట్ జాబ్, సెటిల్ అయిపోయాను నా లైఫ్, వావ్ ఇట్ ఈస్ సో నైస్. ఇంకొక కొడుకు పుట్టాలనుకున్నాడు, కొడుకు కూడా పుట్టాడు, అబ్బా బాబా. ఇంకో అక్కడ మైక్రోసాఫ్ట్లో జాబ్ అనుకున్నాను, అది కూడా వచ్చేసింది, వా 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 వండర్ఫుల్. ఈ విధంగా భౌతిక జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలను మనం చాలా సీరియస్గా తీసుకొని అది మన సుఖానికి స్త్రోతం అయిపోతే, దెన్ అగైన్ మనం ద్వంద్వానికి లోనైనట్టు లెక్క. ఎందుకంటే యు ఆర్ గెటింగ్ క్యారీడ్ అవే బై సుఖ. సో ఏది ఏమైనా జరిగినా కానీ యూ షుడ్ ఆల్వేస్ బి ప్రిపేర్డ్, అండర్స్టాండ్ దట్ ఇది ఏది శాశ్వతము కాదు, సుఖము కానివ్వండి దుఃఖము కానివ్వండి. సో ఇందులో చాలా చాలా మునిగిపోకూడదు. అందుకనే ఇంకో చోట కూడా శుభాశుభ పరిత్యాగి అని చెప్పారు కృష్ణుడు. శుభ అశుభ రెండింటినీ త్యజించాలి. అరే, అశుభాన్ని త్యజించడం తెలుసు, శుభాన్ని త్యజించడం అంటే ఏంటి? భౌతిక జగత్తులో శుభము అశుభము రెండు కూడా మనల్ని బంధిస్తాయి. అందుకని కృష్ణుడు అన్నారు, అందులో వెళ్ళకరా బాబు. శుభం అట్రాక్టివ్ గా ఉంటుంది, అవునా కాదా? శుభాలు జరుగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది, కానీ అది కూడా బంధిస్తుంది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు ఇవాళ నేను ఒక కలీగ్తో మాట్లాడుతున్నాను అనమాట. సో తను కూడా నాతో పాటే సేమ్ డే జాయిన్ అయ్యాడు మైక్రోసాఫ్ట్. సో మేము జస్ట్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం లంచ్లో వెళ్ళినప్పుడు. ఎక్కడ ఉంటారు ఏంటి ఫ్యామిలీ అనేది. సో తను గూగుల్ నుంచి వచ్చాడనమాట. సో హీ కేమ్ ఫ్రమ్ గూగుల్ టు మైక్రోసాఫ్ట్, రైట్? సో డెఫినెట్లీ ఇంకా చాలా సీనియర్ కూడా. సో హ్యూజ్ హ్యూజ్ శాలరీ హీ హ్యాస్. అండ్ దెన్ హీ వాస్ టెల్లింగ్, మా వైఫ్ కూడా వర్కింగే, షీఈ్ ఆల్సో వర్కింగ్ ఇన్ అ వెరీ బిగ్ కంపెనీ. ఇంకా మాకు ఒక 3 ఏళ్ల అమ్మాయి ఉంది, చిన్న అమ్మాయి. ఆమెను బేబీ సిట్టింగ్లో వేసేస్తాం మేము. ఇంకా మేము ఇద్దరం కంపెనీలోకి వెళ్తాము, లాక్స్ రూపీస్ ఆన్ చేసి పెద్ద పెద్ద ఇండ్లు, బంగ్లాలు, ల్యాండ్లు కొనుక్కుంటున్నాం, రైట్? మంత్లీ 5 lakhs 6 lakhs రూపీస్ శాలరీ, ఆ విధంగా ఉందన్నమాట ఇద్దరిది కలిపి, రైట్? సో ఎంత ఆనందంగా చెప్తున్నారనమాట, రైట్? నాకు చాలా జాలి అనిపించింది పాపం. ఎస్పెషల్లీ ఆ 3 ఏళ్ల అమ్మాయి, ఆమె పరిస్థితిని చూస్తే చాలా బాధ అనిపించింది. చిన్న పాప. ఆ తల్లిదండ్రులు ఎప్పుడైతే వారి సమయాన్ని ఆ పాపకి ఇవ్వాలనో ఆ సమయంలో వీళ్ళు డబ్బులు సంపాదించడంలో బిజీగా ఉన్నారు. ఉం. కొంచెం పెద్ద అయితే కూడా సరే పర్వాలేదు, ఆ, ఒక 10 years 12 years తను తను పని చేసుకుంటుంది. అలా కూడా ఒక 3 years అంటే ఎంత అమాయకురాలు పాపం ఆ చిన్నపిల్ల. ఆమెను బేబీ సిట్టింగ్లో వేయడము, ఆ, పొద్దున్న తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, రాత్రి వస్తారు నన్ను తీసుకెళ్ళడానికి, రోజంతా. ఆ, అసలు వెరీ అన్ఫార్చునేట్. సో ఒక సైడ్లో ఇంత డబ్బు సంపాదిస్తున్నారే, ఆ, అది ఎవరి కోసం, ఏం దక్కబోతుంది ఆఖరికి? ఎస్ ఆర్ నో? ఇది ఎటువంటి కేసులలో వ్యాలిడ్ అయి ఉండొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్, చాలా పేద కుటుంబము, ఆ, తినడానికి కూడా డబ్బులు లేవు, సరే అప్పుడు హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా అలా పెట్టేసి వెళ్ళిపోయారంటే అది అండర్స్టాండబుల్. తినడానికి కావాలిగా డబ్బులు, మరి ఇద్దరు పని చేయాల్సి వస్తుంది. అలా కూడా కాదు. సో వెరీ అన్ఫార్చునేట్. సో ఇలాంటి అంటే మంచిగా ఏదో ఫస్ట్ కర్మలో రాసింది కాబట్టి యూ మైట్ గెట్ ఇన్ టు బిగ్ బిగ్ కంపెనీస్ అండ్ మేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, బట్ దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ట్రబుల్, రైట్? ఆ పాపం అమ్మాయి జీవితం కూడా పాడైపోతుంది. పీపుల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ యాక్చువల్గా. వాళ్ళకి అనిపిస్తుంది ఏం పర్వాలేదు ప్రభుజీ, ఈ కాలంలో మేనేజ్ చేయాల్సి వస్తుంది ప్రభుజీ అని కూడా అంటారు కొంత. బట్ మేనేజ్ చేయాలి, కానీ ఇటువంటి కేసులో మేనేజ్ చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నాను, అవునా కాదా? ఏదో తిండికి వెళ్ళట్లేదా? దెన్ వై టూ పీపుల్ షుడ్ వర్క్ వెన్ యూ కెన్ రన్ ద షో విత్ 1 person?
స్వర్ణం. సో ఆ విధంగా ఇప్పుడు ఇది చాలా మందికి నేను చెప్పింది నచ్చకపోవచ్చు, చాలా మంది నాకు వ్యతిరేకంగా కూడా వెళ్ళొచ్చు. మీకేంటండి, మీకు మంచి జాబ్ ఉంది, శాలరీ ఉంది, మా పరిస్థితి మీకు తెలియదు అలా అనొచ్చు. సో ఇట్స్ యువర్ ఇండివిజువల్ చాయిస్. బట్ అల్టిమేట్లీ అట్లీస్ట్ మన పిల్లలకు మనం టైం ఇవ్వాలి. మెయిన్ తల్లి, తండ్రి అంతా ఇవ్వకపోయినా కానీ తల్లి ఖచ్చితంగా టైం ఇవ్వాలి. ఈ డబ్బా ఆశలో పడి పిల్లోడిని అక్కడ బేబీ సిట్టింగ్లో వేసేసి ఇక్కడ లాగిన్ చేస్తూ అలా చేస్తే పాపం. సో దీస్ ఆర్, ఇది ఇది ఏదో ఆధ్యాత్మిక జ్ఞానం ఇవ్వట్లేదు ఇక్కడ, బేసిక్ కామన్ సెన్స్ చెప్తున్నాను. రైట్, ఎందుకంటే కలియుగంలో కామన్ సెన్స్ కూడా ఉండదు చాలా మందికి. సో చాలా మంది డివోటీస్, సీనియర్ డివోటీస్ ఇస్కాన్లో, వాళ్ళు ఈ విషయాన్ని చాలా చాలా గంభీరంగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా వయసులో ఎదిగిన వాళ్ళు కూడా. నాకు కూడా కలిసినప్పుడల్లా నాకు చెప్తారు, చాలా మందికి చెప్తారు, ఎప్పుడు కూడా అంత డబ్బు పిచ్చిలో వెళ్ళిపోయి పిల్లల భవిష్యత్తుని పాడు చేయకండి. ఎందుకంటే మనకు పిల్లల పట్ల ఒక చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. అదేంటంటే వాళ్ళకి భక్తిని ఇవ్వాలి. వేరే వాళ్ళకి అది లేదు, వాళ్ళ మనసులో వీడిని భక్తుడిగా తయారు చేయాలి, నా కొడుకు ప్రహ్లాదుడి లాగా అవ్వాలని లేదు, నా కొడుకు ఐఐటి అవ్వాలని ఉంటుంది వాళ్ళకి, ప్రహ్లాదుడు అని లేదు. కానీ మనకేంటంటే మన కొడుకు ప్రహ్లాదులాగా ఉండాలి, కుంతి మహారాణిలాగా ఉండాలి, వాడిలో మంచి భక్తి గుణాలు రావాలని మనం ప్రయత్నిస్తున్నాం. సో ఇలా బేబీ సిట్టింగ్లో వేసి ఎక్కడో ఎవరి దగ్గర పెట్టి ఏం తిండి తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఆడు ప్రహ్లాదుడు అవుతాడా ఏమవుతాడా? అవునా కాదా? దగ్గర ఉండి వెంటపడి నేర్పించిన తర్వాత కూడా ఎప్పుడెప్పుడు పిల్లలు నేర్చుకోరు. అటువంటిది ఎక్కడో వదిలేస్తే వాళ్ళు ఏం నేర్చుకుంటారు చెప్పండి? సో దేర్ ఫోర్ శుభము అని అనిపిస్తుంది ఆయనకి, చాలా శుభంగా అనిపించింది, కానీ అశుభానికి దారి తీస్తుంది. అండ్ భక్తి పరంగా అది పెద్ద ఆటంకం అవుతుంది. సో ఇటువంటి వ్యక్తి దగ్గర టైం ఉంటుందా? ఇక ఇక మీరు గీతా క్లాస్కి పిలవండి, లేకపోతే మందిరానికి పిలవండి, నో టైం, వీఆర్ అర్నింగ్, వీఆర్ వెరీ బిజీ. సో ఇలా అని ఇలా సంపాదించి 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 ఒకరోజు దగ్గరకు పడిపోతాము, జీవితం వృధా అయిపోయింది. అప్పుడు తను వెనక్కి తిరిగి నేను గూగుల్లో చేశాను, మైక్రోసాఫ్ట్లో చేశాను, మా వైఫ్ ఎల్ఎన్టీలో చేసింది, బ్యాంక్ అకౌంట్లో 10 కోట్లు ఉన్నాయి, ఏం దొరికింది ఆఖరికి? ఇప్పుడు నేను చచ్చిపోబోతున్నాను, లిటరలీ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ ఆల్ ద మనీ, ఒక్కటి కూడా రాదు నా పొరపాటు. అప్పుడు తలకాయ కొట్టుకుంటారనమాట. సో ఇటువంటి ఆ, దౌర్భాగ్యానికి మనం గురవ్వకూడదు. వీ షుడ్ ఆల్వేస్ బి వెరీ వెరీ బ్యాలెన్స్డ్. సో అలా మనం ఫుల్ ప్రయత్నించాలి ఆఫీస్కి వెళ్ళి. ఇప్పుడు నా టుడే ఐ వెంట్ టు ఆఫీస్, మాకు బస్సు ఉంది, సో బస్సులో వెళ్ళాను ఫస్ట్ టైం, హాయిగా కూర్చొని చాంటింగ్ చేసుకున్నాను. వేర్ ఇస్ ద ప్రాబ్లం? అందరూ కూడా నెట్ఫ్లిక్స్లో చూస్తున్నాడు. ఒక ఆమె అయితే 1 అవర్ వాట్సాప్ యూసేజ్ చేసిందంటే ఎంత టాలెంట్ ఉండాలండి. 1 అవర్ వాట్సాప్లో ఏముంది చూడడానికి నాకే అర్థం కాదు అసలు. నాకే ఎంతో మంది మెసేజ్లు పెడుతుంటారు, క్వశ్చన్స్ వస్తుంటాయి, మ్యాక్సిమం ఒక 15-20 మినిట్స్లో రిప్లై పెట్టేస్తాను. రైట్, 1 అవర్ చూసిందంటే ఎంత పట్టుదల, దృఢ నిశ్చయం ఉంటే చేయగలుగుతారు. అంత దృఢ నిశ్చయం నా దగ్గర లేదండి. నా రైట్ సైడ్లోనే కూర్చొని ఉంది. ఇక్కడే మన మన ఎల్బీ నగర్ వనస్థలిపురంలో ఎక్కారు చాలా మంది ఇక్కడ, ఫస్ట్ టైం ఎక్కాను నేను కూడా. సో పీపుల్ ఆర్ సో బిజీ. ఇంకా ఇంకా సగం మంది అయితే మొత్తం పడుకొని ఉన్నారు. యా, సో మార్నింగ్ టైం సగం మంది బిజీగా ఉన్నారు. సో నేను నా జపమాల తీసుకొని చాంటింగ్ చేసుకున్నాను. నా పక్కన ఉన్న ఆయన ఏమైనా అనుకుంటాడని, ఇదేంటి విచిత్రంగా ఏదో చేతిలో పట్టుకుంటూ భయపడతాడని ఇక నా బ్యాగ్లో చేయి పెట్టి దెన్ ఐ కంప్లీటెడ్ మై రౌండ్స్. సో ఆ విధంగా ఏదో ఒక రకంగా వీ షుడ్ బి అబ్జార్బ్డ్ ఇన్ కృష్ణ, బికాస్ మాయా ఈజ్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇంకా వచ్చేటప్పుడు కూడా వచ్చానమాట. వచ్చేటప్పుడు అయితే వెనకాల గ్రూప్ ఫామ్ చేశారు 5-6 మెంబర్స్. ఇక సినిమాల గురించి అది ఇది 1 అవర్ వాళ్ళు ఎంజాయ్ చేశారనమాట. ఎంత వాళ్ళ ఎనర్జీ వేస్ట్ అయిపోయింది చెప్పండి. సో ఈ విధంగా సమయం వృధా అయిపోతుంది. సో ఎనీవే, శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యసమే ప్రియ అని చెప్పారు. సో భౌతిక శుభాన్ని చాలా సీరియస్గా తీసుకొని అందులో మునిగిపోకూడదు. షుడ్ ఆల్వేస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్. అండ్ అందరికంటే శుభమైనటువంటి కార్యం ఏంటి? కృష్ణుడిని స్మరించడం, కృష్ణుడికి దగ్గర అవ్వడం. దానికంటే మించిన శుభమైన కార్యము లేదు. సో అలా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కూడా. సో ఒక 8 పాయింట్స్ నేను చెప్తాను. చాలాసార్లు చాలామంది అడుగుతూ ఉంటారు, ప్రభుజీ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఎక్సెట్రా. సో 2 విషయాలు ఇక్కడ నేను చెప్తాను. బిఫోర్ ఐ టెల్ దిస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ ఉంటుంది ప్రతిదానికి. చూడండి, ఆ, దుఃఖంలో నుంచి బయటపడడం అనేది కేవలం ఒక థియరిటికల్ అండర్స్టాండింగ్తో అవ్వదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాకు 4 పాయింట్లు చెప్పారు ప్రణవానంద ప్రభు క్లాస్లో. ఇక అది నేను తెలుసుకున్నాను, ఇక నేను ఎప్పుడు దుఃఖంలో మునగని. అలా కాదు, కేవలం తెలుసుకోవడం వల్లనే అవ్వదు. తెలుసుకోవడం అంటే ఏంటంటే
ఆ నాలెడ్జ్ మన ఇన్ఫర్మేషన్ స్టోర్లో స్టోర్ అయింది అనమాట, డేటాబేస్లో స్టోర్ అయింది, అది ఓకే. కానీ మన హృదయము కూడా ఎంత కృష్ణుడికి దగ్గర అవుతుందో దాని మీద ఆధారపడి ఉంటుంది ఎంత దీన్ని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. రెండు, కృష్ణ చైతన్యం కూడా పెరగాలి. ఒకటి నాలెడ్జ్ బేస్, రెండవది కృష్ణ చైతన్యం. ఈ రెండు ఎదగాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు ఆ నాలెడ్జ్ బేస్ అంత లేకపోయినా పర్వాలేదు, కృష్ణ చైతన్యం ఉన్నతంగా ఉంటే యూ కెన్ ఈజీలీ హ్యాండిల్. సో ఆ విధంగా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రొవైడెడ్ మన కృష్ణ చైతన్య సాధన బాగా ఉంది అనుకోండి, దానితో పాటు ఈ పాయింట్స్ మనకి హెల్ప్ఫుల్గా అవుతాయి. కొన్ని పర్సనల్ ఎక్స్పీరియన్సెస్తో అటు ఇటు కొన్ని రాశాను. సో మొట్టమొదటి పాయింట్, ఎప్పుడైతే ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితులు అందరికీ రాబోతున్నాయి, సో వన్ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఒప్పుకోవాలి, మనం ఉన్నది దుఃఖాలయంలో. ఎక్కడున్నాం? దుఃఖాలయంలో. సో దుఃఖాలయంలో ఉన్నాం కాబట్టి, సో డోంట్ ఎక్స్పెక్ట్ సంథింగ్ గుడ్ ఇన్ దిస్ వరల్డ్. ఎక్స్పెక్టేషన్ని సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? నేను చెప్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు, చాలామంది యంగ్ అబ్బాయిలు కూడా, ప్రభుజీ నేను ప్రొఫైల్ చూస్తున్నాను మ్యారేజ్ కోసం, "ఆ, నేను కూడా ఎక్సెట్రా, ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి" అని చెప్తారు. ఎలా మ్యారేజ్ లైఫ్ స్మూత్గా ఉండాలి అని. అయితే నాకైతే అంత ఎక్స్పీరియన్స్ లేదు, ఒప్పుకుంటాను. రైట్, నేను కూడా ఈ మార్కెట్లో కొత్తగానే వచ్చాను, నేను కూడా ఫిగర్ అవుట్ చేస్తున్నాను ఎలా స్మూత్గా వెళ్ళాలి అని. బట్ ఒకటేంటి, నాకు వర్కౌట్ అయినటువంటి విషయం ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. చాలా సింపుల్ పాయింట్ చెప్పేశాను నేను. ఈ పాయింట్ చాలా విషయాల వరకు 95% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఐ ఫీల్ పర్సనలీ ఇట్ విల్ హ్యాండిల్. మిగతా అన్నీ వచ్చేది ఎక్స్పెక్టేషన్స్ వల్లే. ఈవెన్ డివోటీస్కి కూడా చెప్తాను ఇలా అనమాట, ఎందుకంటే ఇద్దరు డివోటీస్ అవ్వచ్చు. సో ప్రభుజీ నేనైతే 4:30కి లేస్తాను ప్రభుజీ, మా వైఫ్ లేవదు ప్రభుజీ, పడుకుంటూనే ఉంటుంది, 6కి లేస్తుంది ఆమె. ఎంత అరుస్తాను నేను, ఎంత చెప్తాను, దానివల్ల గొడవలు వస్తూ ఉంటాయి. ఎందుకు అలా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా పెట్టుకుంటున్నారు? అవునా? సో అలా ఉండకూడదు. యూ మే బి ఏబుల్ టు డూ సమ్ థింగ్స్, డజంట్ మీన్ ద పార్ట్నర్ విల్ ఆల్సో డూ. ఎవ్రీబడి టేక్స్ టైం. ఎస్ అమ్మా. సో కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి అండ్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సో అదేవిధంగా ఈ భౌతిక జగత్తు నుండి కూడా మనం ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకోవాలి. ఆ, ఏంటది, ఇక్కడ అంతా బాగానే నడుస్తుంది, నాకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లం రాదు, నేను ఎంత యోగా చేస్తానో తెలుసా, ఎంత వాకింగ్ చేస్తానో తెలుసా, నాకేం అవ్వదు, ఆ, అంతా పర్ఫెక్టే. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు పెట్టుకోవద్దు. అది పెట్టుకున్నందువల్లే మనకి ఒక షాక్ లాగా అనిపిస్తుంది ఎప్పుడైతే మనకి ఇలాంటి పరిస్థితులు వస్తాయో. ఇట్ హ్యాపెండ్ బికాస్ ఐ విల్ టెల్ యూ, ఈ ప్రచారం ఫీల్డ్లో కూడా ఇప్పుడు కొన్ని పర్సనల్ విషయాలు నేను చెప్తాను. ప్రచారం ఫీల్డ్లో కూడా స్టార్టింగ్ స్టేజెస్లో ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాను, పూణేలో కూడా 2-3 ఏరియాస్లో చేశాను, ఇక్కడ కూడా. సో ఇనీషియల్ స్టేజ్లో నాకు కూడా అంత ఎక్స్పీరియన్స్ లేనందువల్ల వెన్ వీ యూస్ టు డూ అ ప్రోగ్రామ్, ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా శ్రద్ధావంతులు, మంచి బిహేవియర్గా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా టీచర్ని గౌరవిస్తారు, అలాంటి ఎక్స్పెక్టేషన్తో నేను చేసేవాడిని అనమాట. సో అలా ఉన్నందువల్ల ఎప్పుడైతే అటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా వస్తారు కొంతమంది ఎప్పుడెప్పుడు, అలాంటి వాళ్ళు వచ్చినందువల్ల నేనే డిప్రెస్ అయిపోయాను స్టార్టింగ్ స్టేజ్లో అనమాట. అరే ఇదేంటి, నేను టీచర్ని ఏంటి నాతో ఇలా మాట్లాడుతున్నాడు అని. ఎస్ సార్ నో? సో దాని అర్థం ఏంటి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అది తగ్గించేసాం. ఇక దాని తర్వాత చాలా మంది అలాంటి క్యాండిడేట్స్ కలుస్తూ ఉంటారు. అసలు మేము నాకు గుర్తు కూడా లేదు ఎవరు ఎప్పుడు నన్ను ఇన్సల్ట్ చేశారు, అది కూడా గుర్తులేదు నాకు. బికాస్ వీ డోంట్ కేర్ అబౌట్ దాట్. ఎస్ సార్ నో? చాలా మంది కలుస్తూ ఉంటారు. రైట్. సో ఆ విధంగా వెన్ యూ రిడ్యూస్ ద ఎక్స్పెక్టేషన్ మీన్స్ యూ ఆర్ ప్రిపేర్డ్ మెంటలీ. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సర్ప్రైజ్ అవ్వకూడదు. సో సెకండ్ ఏంటంటే మనం ఎప్పుడు ఒక గుర్తుపెట్టుకోవాలి, ఈ దుఃఖము ద్వారా నేను కృష్ణుడికి దగ్గరే అవకాశం ఉంది ఒకవేళ నేను సరైన దృష్టితో చూస్తే. టర్మ్స్ అండ్ కండిషన్ ఏంటి? సరైన దృష్టితో చూస్తే. కేవలం దుఃఖం ద్వారా దగ్గర అవ్వము, గుర్తుపెట్టుకోండి. దాన్ని సరైన దృష్టితో చూడాలి. సరైన దృష్టి అంటే కుంతి మహారాణి లాగా చూడాలి బేసిక్గా. సో కేవలం దుఃఖం ద్వారా దగ్గరైపోతే ఇక ఈ లోకంలో అందరు కూడా భక్తులు అయిపోతారు. అవుతున్నారు వాళ్ళు, అందరు దుఃఖానికి గురవుతున్నారు. లేకిన్ అలా కాదు. అందరి దగ్గర అవ్వరు, ఎందుకంటే అందరికీ ఆ దృష్టి లేదు. అసలు అది రెండవ పాయింట్. సో ఎలా అండి, మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, కుంతి మహారాణి ఉదాహరణ ఉంది, ప్రహ్లాదుడి ఉదాహరణ ఉంది. వీళ్ళందరూ కూడా ఒక దుఃఖాలను ఒక మెట్టుగా ఉపయోగించి భగవంతుడి దగ్గర వెళ్ళారు. మెట్టుగా అంటే దాని మీద కాలు పెట్టి వాళ్ళు భగవంతుడికి దగ్గరయ్యారు అనమాట. సో అలాంటి అవకాశం మనకు కూడా ఉంటుంది ఒకవేళ దీన్ని మనం సరైన దృష్టితో చూస్తే. యా. తర్వాత మూడవ పాయింట్, ఇప్పుడు మనం కృష్ణుడికి కృతజ్ఞత వ్యక్తం చేయాలి. ఏం కృతజ్ఞత అండి?
నేను దుఃఖంలో ఉంటే మీరేమో కృతజ్ఞత వ్యక్తం చేయమంటాడు, పిచ్చెక్కిందా ఏమైనా అని అనొచ్చు మీరు. కానీ నిజంగా చెప్పాలంటే కృష్ణుడికి కృతజ్ఞత ఎందుకు వ్యక్తం చేయాలంటే, యాక్చువల్గా నేను చాలా చాలా పెద్ద దుఃఖాన్ని అనుభవించాల్సింది యాక్చువల్గా. కానీ కృష్ణుడు నాకు కేవలం టోకన్ మాత్రమే ఇచ్చాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైతే మెడ కట్ అవ్వాల్సిందో అక్కడ కేవలం వేలు కట్ అయిపోయింది. ఈ పాయింట్ మనం చాలాసార్లు వినుంటాం క్లాస్లో. బట్ ఇది ఇంటర్నలైజ్ అవ్వడం అంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఇట్ ఈస్ నాట్ ఈజీ. కానీ ఎందుకంటే ప్రతిసారి మైండ్ ఏం చేస్తా, అరే ఎంతైనా కానీ నేనే ఎందుకు, నాకే ఎందుకు ఇలా, నేను ఎంత మంచివాడిని, ఎస్ ఆర్ నో, నాకే ఎందుకు అని ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట. బట్ దెన్ వీ షుడ్ యాక్సెప్ట్ దట్ చాలా వచ్చేది, కానీ భగవంతుడు పాపం అని మనకి తగ్గించారు, చాలా తక్కువ చేయించారు. సో మనకు దొరుకుతున్నది యాక్చువల్గా చాలా చాలా చిన్నది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంకా కూడా మైండ్ కన్విన్స్ అవ్వకపోతే మీరు కేవలం మీ యొక్క పరిస్థితిని ప్రహ్లాదుడి పరిస్థితితో పోల్చుకోండి అంతే. ఈ ఒక్క ఎక్సర్సైజ్ చేయండి, ఇమ్మీడియట్గా మీకు అర్థమైపోతుంది మీరు ఎంత సౌభాగ్యవంతులు అనేది. మీరు సౌభాగ్యవంతులు అని అర్థం చేసుకోవడానికి మీ పరిస్థితిని ప్రహ్లాదుడితో కంపేర్ చేయండి అంతే. ఓకే. సో ఆ విధంగా యాక్చువల్గా భగవంతుడు మన ఎవరైతే భక్తి మార్గం స్టార్ట్ చేశారో, జపం చేస్తున్నారో, ఆబ్వియస్గా భగవంతుడు వాళ్ళ కర్మలను చాలా వరకు తగ్గించేస్తారు. రైట్, దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద హోలీ నేమ్, ఇజంట్ ఇట్? సో అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, అండ్ వీ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్. 4వ పాయింట్, భాగవతంలో లేకపోతే ఇతర శాస్త్రాలలో భక్తులు ఏ విధంగా కఠినమైన పరిస్థితుల్ని హ్యాండిల్ చేశారో అది మనం పదే పదే చదవాలి, స్మరించాలి. ఇది పర్సనల్గా నాకు చాలా ఇష్టం ఈ పాయింట్, అందుకే నేను పాయింట్ రాశాను. ఐ డోంట్ నో మీ అందరికి ఎంతవరకు ఇది పాయింట్ కనెక్ట్ అవుతుందో, కానీ ఇది మాత్రం నాకు చాలా చాలా కనెక్ట్ అవుతుంది. సో ఎస్పెషలీ డివోటీస్ లైక్ యుధిష్ఠిర్ మహారాజ్, ఆయన ఎంత నడుస్తున్నా కానీ ఆయన ఫోకస్ అంతా కృష్ణుడి మీదనే ఉంది. కెన్ యూ ఇమాజిన్? ట్రమెండస్ అమౌంట్ ఆఫ్ ఫోకస్. ఇలా మొత్తం రోడ్డుపాయలు పోయి వనవాసంలో ఉన్నప్పుడు ఆ, అలా భీముడు, ద్రౌపది కూడా బాధపడుతున్నారు. ఇలా రాజుగా ఉండేవారు, రాజు మీరు పరిపాలిస్తున్నారు, నేల మీద పడుకుంటున్నారు అడవిలో, బాధ అనిపించట్లేదా అని ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. యుధిష్ఠిర మహారాజు తన్మయత్వంలోకి వెళ్ళి ఆన్సర్ చెప్తున్నారు. ఆయన అంటున్నారు కృష్ణుడు ఏది చేసినా మనకి అది మేలే చూస్తారు అని చెప్తున్నారు. అటువంటి సందర్భంలో కృష్ణుడు ఎంత మేలు చేస్తున్నారు మీరు అర్థం అవ్వట్లేదా మీకు అని చెప్తున్నారు ఆయన. ఎటువంటి కాన్షియస్నెస్ చూడండి. సో ఇది విన్న తర్వాత దెన్ ఇట్ గివ్స్ ఇన్స్పిరేషన్. అరే యుధిష్ఠిర్ మహారాజ్ చూడండి ఎలా ప్రాసెస్ చేశాడు దీన్ని, నేనెందుకు చేయకూడదు అలా, నేను కూడా అలా అనుకోవచ్చు కదా. ఆ, యుధిష్ఠిర్ మహారాజ్ ఎలా అనుకో, అందులో ఒక 5% అని అనుకోవచ్చు కదా. గోపికలు ఎలా ప్రాసెస్ చేశారు, ఆ, కుంతీదేవి ఎలా ప్రాసెస్ చేశారు, అలాంటి ప్రాసెసింగ్, సరైన ప్రాసెసింగ్ ఏంటో మనం నేర్చుకోవాలి. సో దిస్ ఈస్ లైక్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ డివోటీస్ ఇన్ ద శాస్త్రాస్, అట్ ద సేమ్ టైం డివోటీస్ అరౌండ్ అస్. ఖచ్చితంగా మనకు ఎంతో మంది భక్తులు తెలుసు, ఇంకా వాళ్ళు ఎంత కష్టపడి భక్తిలో ఎదిగారు అనేది కూడా మనకు తెలుసు. అందరూ కాకపోయినా కొంతమంది భక్తుల స్టోరీస్ మనకు తెలుసు, వాళ్ళ ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఎంత సేవ చేస్తున్నారు, ఎంత డెడికేషన్ వాళ్ళ దగ్గర ఉంది ఆ, అనేది తెలుసు. ఎన్ని దుఃఖాలకు వాళ్ళు గురయ్యారు అనేది కూడా మనకు పర్సనల్గా తెలియకపోయినా మనం వింటాం. అది కేవలం అది స్మరించి కూడా మనకి వేరే లెవెల్ ప్రేరణ కలగొచ్చు పరిస్థితులను సరైన దృష్టితో చూడడానికి. Yes, ఎంతో మంది ఉదాహరణలు మేము వింటూ ఉంటాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇస్ శ్రీల ప్రభుపాద్. అవునా? ఎందుకంటే ఏదో శాస్త్రాల్లో 5,000 సంవత్సరాల క్రితం వాళ్ళు చేశారండి, 21st సెంచరీలో 20th సెంచరీలో అవుతుందా అని చెప్తే దెన్ ప్రభుపాద్ ఇస్ ద ఎగ్జాంపుల్. సార్, సో ఆ విధంగా ఇంకా శ్రీల ప్రభుపాదుల వారి లీలామృతము చదివితే, అప్పుడు ఒకసారి అమోఘలీల ప్రభు ఉంటున్నారు, లీలామృతం చదివిన వ్యక్తి, పూర్తిగా చదివిన వ్యక్తి తన జీవితంలో మళ్ళీ ఎప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళాడు. అంత అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఎందుకలా? ఎందుకంటే ప్రభుపాదుల వారు అనుభవించినటువంటి ఆ పరిస్థితులను చూస్తే ఎవరైనా కానీ ఈ లోకంలో అనుకుంటాడు నా పరిస్థితులు చాలా చాలా బాగున్నాయి యాక్చువల్గా. ఏంటి ఆయన ముసలైన 70 ఏళ్ళ వయసులో ఆయన అన్ని కష్టాలకు గురవ్వడం ఏంటి, అసలు ఆయన ఎందుకు చేయాలి ఇదంతా అనే ఫీలింగ్. నిన్నే ప్రభుపాదుల వారి అపీరెన్స్ డే, ప్రతిసారి ఎన్ని ఎన్ని గ్లోరీస్ మనం వింటూ ఉంటాం అన్నమాట.
హైదరాబాద్ టెంపుల్ ఏ విధంగా ప్రభుపాదుల వారు వచ్చి స్థాపించారు అనేది కూడా చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ ఉండే భక్తులు. ప్రభుపాదుల వారు ఒక శిష్యులు, ఆయన కూడా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఈ డిటి ఇన్స్టాలేషన్ చేయించడం అనేది శ్రీ వైష్ణవులను పిలిచారు, వాళ్ళు వచ్చి చేశారు. సో అందులో ఒక శ్రీ వైష్ణవులు ఏమన్నారంటే, యాక్చువల్గా ప్రభుపాదుల వారు అప్పుడు ఉన్నప్పుడే ప్రభుపాదుల వారి విగ్రహం ప్రతి టెంపుల్లో ఉండేది. అయితే ఆ శ్రీ వైష్ణవులు ఏమన్నారంటే, ఇది శ్రీ వైష్ణవ సిద్ధాంతం ప్రకారం కరెక్ట్ కాదు అని చెప్పారు. ఆచార్యుల యొక్క విగ్రహము ఆచార్యులు పరమపదించిన తర్వాత పెడతారు, ఆయన ఉన్నప్పుడు పెట్టరు అని చెప్పారు. అయితే ఆయన ఒకసారి ప్రభుపాదుల వారిని కలవడం అనేది జరిగింది. అది జనరల్గా ఎందుకు అలా అంటారంటే, ఆ విగ్రహం పెడితే ఒక రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ ఏంటంటే ఎవరైనా వచ్చి కాళ్ళు ముట్టుకుంటారు. ఆ కాళ్ళు ముట్టుకున్నప్పుడల్లా ఈ ముట్టుకునే ఆయన కర్మ ఆయనకు ట్రాన్స్ఫర్ అవుతుంది గురువుకి. అందుకనే జనరల్గా కాళ్ళు ముట్టుకోవద్దని చెప్తారు. యూ సీన్ దట్. తల్లిదండ్రులది వేరే విషయం, కానీ ఒక సన్యాసి కాళ్ళు, ఇఫ్ యు సీ ఇన్ ద ఇస్కాన్ ఆల్సో యూ కెనాట్ టచ్ ద ఫీట్. అందుకని దండవత్ ప్రణామ్ చెప్తారు, దూరం నుంచి దండవత్ చేస్తారు. పిల్లలు కూడా దగ్గరకు వస్తే వి నెవర్ అలౌ టు టచ్ ద ఫీట్. దూరం నుంచి దండవత్ చేయండి. ఇంకా మేము కూడా పిల్లలకు దండవత్ చేస్తాం. వి డోంట్ నో హూ ఈజ్ లైక్ ప్రహ్లాద్, హూ ఈజ్ ధ్రువ. మనం బాహ్యంగా చూసి వీడేంటి 2 years ఉన్నాడు, వీ కెనాట్ సే దట్. వి డోంట్ నో ఆయనకి దండవత్ పెట్టినందువల్ల నేను ఉద్ధరింపబడతానేమో, అవునా కదా? సో వీ షుడ్ ఆల్వేస్ బీ హ్యావింగ్ దట్ మూడ్ ఆఫ్ సర్వెంట్, నో ప్రాబ్లం. కానీ ఒకటేంటంటే, ప్రభుపాదుల వారు అంటే ఆ శ్రీ వైష్ణవుడు అనుకున్నాడు ఈయన ఖచ్చితంగా కరుణ హృదయం కలిగిన వాడే. అలా ఎందుకంటే విగ్రహం అనేది నాన్ డిఫరెంట్ ఆచార్య, అంటే ఆచార్యుడికి విగ్రహానికి కూడా తేడా ఉండదు, అక్కడి నుంచి డైరెక్ట్ ట్రాన్స్ఫర్. సో ఆయన వచ్చి ప్రభుపాదుల వారికి అడిగారనమాట, మీరు ఇలా విగ్రహం స్థాపించారు, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, మీ విగ్రహం ఆల్ ఓవర్ టెంపుల్స్ ఉన్నాయి. ఆ, మీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు అందరూ కూడా వచ్చి, ఉన్నవాడు కానివాడు ఎవరైనా బయటివాడు ఇంటర్నల్ వాడు అందరూ వచ్చి మీ కాళ్ళు ముట్టుకుంటున్నారు, వాళ్ళందరి కర్మ అంతా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. మీకు తెలుసా ఈ విషయం? మీరు అవేర్గా ఉన్నారా అని చెప్పారనమాట. ఎందుకు ఇలా అని చెప్తే ప్రభుపాదులు ఒకే లైన్లో ఉన్నారు. దిస్ హ్యాపెండ్. నేను ఒక హైదరాబాద్లో ప్రభుపాదుల వారి శిష్యులు ఆ టైంలో, ఆయన ఇప్పుడు చాలా ముసలాయన అయిపోయారు పాపం, స్టేజ్ మీద నడవడానికి కూడా అవ్వట్లేదు. ఆయన వచ్చి చెప్పారనమాట, ఐ వాజ్ సో ఇన్స్పైర్డ్ టు హియర్ దిస్. ప్రభుపాదుల వారే, నేను వచ్చింది దేనికోసం అని చెప్పారు ఆయన. ఒక్కటే, నేను వచ్చింది దేనికోసం, నేను వచ్చిందే దానికోసం, ఈ జనాల యొక్క పాపకర్మలన్నీ తీసుకెళ్ళడానికి నేను వచ్చాను. ఆ విధంగా ఎంత గొప్ప ఆచార్యులు చూడండి. సో ఇదంతా చూసి ఏమవుతుంది, మనకు ప్రభుపాదుల వారి లీలామృతము చదవడం ద్వారా, ఇవన్నింటి ద్వారా ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది. ఎలా మన పరిస్థితిని కూడా మనం సరైన దృష్టితో చూడాలి. రైట్, మనం అంటాం కదా, ప్రతిసారి ఒక ఎగ్జాంపుల్ ఉండాలి మన లైఫ్లో, వారిని చూసి మనం నేర్చుకుంటాం. రైట్, ఈయన ఎలా హ్యాండిల్ చేశారు, ఈ మాతాజీ ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఆ ప్రభుజీ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. ఎస్ ఆర్ నో? సో నాకు మాత్రం ఖచ్చితంగా దెర్ ఆర్ సో మెనీ డివోటీస్ అరౌండ్ మీ, ఈ క్లాస్లో కూడా ఇంకా బయట కూడా, ఎవరైతే పరిస్థితులు చాలా చాలా ప్రతికూలంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా వాళ్ళు భక్తి చేస్తున్నారు. కేవలం వాళ్ళని స్మరించి కూడా ఐ గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. యా, సో ఆ విధంగా ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ థింగ్. ఇది ఐ థింక్ 4వ పాయింట్ అనుకుంటా. 5వ పాయింట్ ఏంటంటే, కృష్ణుడి మీద దృఢ నమ్మకం మనకు ఉండాలి. కృష్ణుడు ఏది చేసినా మనం మంచిగా చేస్తారనేది. సుహృదం సర్వభూతానాం, సుహృదుడు, అసలైన శ్రేయోభిలాషి కృష్ణుడు మనకి. ఈ లోకంలో కొంతమంది టెంపరీ శ్రేయోభిలాషులు ఉండొచ్చు మనకి, అవునా, టెంపరీ, కానీ శాశ్వతం కాదు. ఇప్పుడు తల్లిదండ్రులకు, పిల్లలకి శ్రేయోభిలాషులు ఎవరు, అందరికంటే బెస్ట్ శ్రేయోభిలాషులు తల్లిదండ్రులు, అవునా? కానీ వాళ్ళు పర్మనెంటా? కాదు. అంటే వాళ్ళ శ్రేయోభిలాషం కూడా టెంపరీయే. వారు ఎల్లప్పుడూ గైడ్ చేయలేరు పిల్లల్ని, అవునా? వన్స్ దే క్రాస్ 16, 17 దే ఆర్ గాన్. నౌ దే విల్ డూ వాట్ ఎవర్ దే వాంట్. దెన్ మీరు ఎంత శ్రేయము కోరుకున్నా కానీ అది వర్కౌట్ అవ్వదు. సో ఆ విధంగా టెంపరీ, బట్ కృష్ణ ఇస్ ఇటర్నల్ శ్రేయోభిలాషి అన్ని జన్మలలో. సో దాని అర్థం ఏంటి, ఈ పరిస్థితి జరుగుతుంటే ప్రొవైడెడ్ మీరు భక్తి చేస్తున్నారు, మీరు కృష్ణుడి శరణాన్ని తీసుకున్నారు, అటువంటి భక్తుల గురించి చెప్తున్నాను ఇక్కడ. ఓకే, ఎవరు అక్కడ భక్తి చేయట్లేదు, తాగుబోతు అయిపోయి రోడ్డు మీద తిరిగి, నేను ఇలా నా జీవితం పాడైపోయింది, ఇది కృష్ణుడు నాకు ఇచ్చిన అరేంజ్మెంటు. ఓకే, ఆ, అలా అలా ఆడుకోవడం కరెక్ట్ కాదు. ఇది ఎవరైతే భక్తి ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. సో కృష్ణుడు శ్రేయోభిలాషి కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది అని అంటే, దీంట్లో ఖచ్చితంగా నాకు కృష్ణుడు ఏదో కొన్ని విషయాలు నేర్పడానికి ఇది చేసున్నారు, ఇది నాకు మేలు చేస్తుంది అని ఒక నమ్మకం మనకు ఉండాలి. ఇదే నమ్మకంలో ఇంకోటి పాయింట్ కూడా ఉండాలి, ఏంటది, నా ప్రాబ్లమ్స్ పెద్దవి అవ్వచ్చు,
కానీ కృష్ణుడి కంటే పెద్దవి కావు. కృష్ణుడు చాలా చాలా శక్తివంతమైన వారు. ఈ ప్రాబ్లమ్స్ తన ముందు తన చీమల్లాగా నలిపేయచ్చు. కరెక్ట్. సో ఆ నమ్మకం కృష్ణుడి మీద మనకి ఉండాలి. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ పాయింట్స్ మీరు లెక్క పెట్టుకోండి. ఐ డోంట్ హ్యావ్ ద కౌంట్. మన అసలైన అస్తిత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మనం రిఫ్లెక్ట్ అవ్వాలి. అసలైన అస్తిత్వం ఏంటి? మనం ఈ శరీరం కాదు. ఈ శరీరంతో కూడింది ఏది కాదు. మనం ఆత్మలము, ఆధ్యాత్మిక జగత్తు నుంచి వచ్చిన వాళ్ళము, భగవంతుడి శాశ్వతమైన అంశములము. సో దేని గురించి నేను టెన్షన్ తీసుకుంటున్నాను? భక్తివినోద్ ఠాకూర్ల వారు చెప్పారు ఈ విషయం. ఆచార్యుల వాణి ఇది కూడా. భక్తివినోద్ ఠాకూర్లు ఏమైనా ఎప్పుడైతే ఒక వ్యక్తికి అర్థమైపోతుందో నేను ఆత్మని, భగవంతుడి అంశమునని, తన 90% దుఃఖాలు అక్కడే తగ్గిపోతాయి, జీరో అయిపోతాయి. అందుకనే భగవద్గీతలో కూడా కృష్ణుడు అన్ని మాట్లాడేదానికంటే ముందు ఫస్ట్ ఆత్మతత్వం చెప్పారు. ఎప్పుడైతే అర్థమవుతుంది నేను శరీరం కాదు, ఆత్మని, ఇంకా నేను శాశ్వతము, నాకు చావు లేదు, అప్పుడు వేరే లెవెల్ కాన్ఫిడెన్స్ వస్తుందన్నమాట. సో అది మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉం. దాని తర్వాత మన జీవిత లక్ష్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నేను ఎవరినైనా తెలిసింది కానీ ఎక్కడికి వెళ్ళాలి, నేను అసలు ఎందుకు బ్రతుకుతున్నాను? నేను బ్రతికేదే నేను కృష్ణుడి దగ్గర వెళ్ళడానికి, నేను బ్రతికేదే కృష్ణుడి సేవ చేయడానికి. సో ఆ దానికి ఎప్పటిదాకైతే ఆటంకం రాదో నాకు అంత టెన్షన్ లేదు. ఆ దాంట్లో ఆటంకం వస్తే నాకు కొంచెం టెన్షన్ వస్తుంది, విచ్ ఈజ్ ఓకే, స్పిరిచువల్ యాంగ్జైటీ అంటారు దాన్ని. కానీ మిగతావన్నీ నడుస్తూనే ఉంటాయి. దుఃఖాలు, సుఖాలు, వీళ్ళు తిడతారు, వీళ్ళు అవమానిస్తారు, రేపు వీళ్ళే గౌరవిస్తారు, ఇవాళ డబ్బులు వస్తాయి, రేపు డబ్బులు పోతాయి, ఇది నడుస్తుంటుంది, పర్వాలేదు. కానీ నా నా మెయిన్ బిజినెస్ నడుస్తుంది కదా, కృష్ణుడికి అయితే దగ్గర అవుతున్నాను కదా, బస్, దట్ ఈస్ వెరీ గుడ్. సో ఇది ఒక గోల్ మనం మర్చిపోకూడదు. ఈ గోల్ క్లియర్గా ఉంటే మిగతా దాన్ని కొంచెం మనం అడ్జస్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా దాని తర్వాత ఇదే కనెక్షన్లో, ఈ భౌతిక జగత్తులో ఉండే జీవితము కళతో సమానం, స్వప్నముతో సమానం. ఇది కూడా ఎన్నోసార్లు నేను చెప్పాను. తో స్వప్నాన్ని సీరియస్గా తీసుకోకూడదు. ఒప్పుకుంటారా? ఆల్దో స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నం యొక్క అనుభూతి చాలా రియల్గా అనిపించవచ్చు మనకి. కానీ స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత అనిపిసరే అనవసరంగా టెన్షన్ తీసుకున్నాను. సో ఆ కళ, ఇప్పటిదా కళ చూస్తున్నానా అని అనిపిస్తుంది. సో అదే విధంగా కళని సీరియస్గా తీసుకోకూడదు. దాని అర్థం ఏంటి? కళకు ఒక లక్షణం ఉంటుంది. అది నిజంగా అనిపించినా కానీ ఒక లక్షణం ఏంటో తెలుసా కళది? అది చాలా చాలా తాత్కాలికము. కళ ఎప్పుడు శాశ్వతం కాదు. సో అటువంటి అశాశ్వతమైనటువంటి కళని సీరియస్గా తీసుకోకూడదు. దాని తర్వాత లాస్ట్ పాయింట్, మన యొక్క సిచ్యువేషన్ని ఉన్నత స్థాయిలో ఉండే వైష్ణవులతో పంచుకోవాలి. దిస్ యాక్షన్ ఆల్సో వన్ షుడ్ టేక్. ఒంటరిగా ఉండి మనము కమిలిపోవద్దు. ఐ డోంట్, కమిలిపోవడం రైట్ వర్డ్ నాకు తెలియదు, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్, బట్ సో అలా మనము డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, ప్రభుజీ కుమిలిపోవడం. సారీ, కుమిలిపోవడం, యా. సో ఒంటరిగా ఉండి కుమిలిపోకూడదు. అంటే దాని అర్థం ఏంటి? డోంట్ గెట్ సింక్డ్ ఇన్ సో మచ్ బై ఇన్ యువర్ ఓన్ వరల్డ్. మనకి భగవంతుడి దయ వల్ల డివోటీ సాంగత్యం ఉంది, సీనియర్స్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడితే మన హృదయం చాలా తేలికైపోతుంది. అవునా? సో ఆ విధంగా వన్ షుడ్ నెవర్ థింక్, నేను ఇలా చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, అలా ఏం కాదు. ఆ, మీకు మీకు చాలా మంచిగా హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉన్నటువంటి భక్తులతో షేర్ చేసుకోవచ్చు, అండ్ యూ కెన్ టేక్ సమ్ గైడెన్స్. సార్, సో ఆ విధంగా చాలా వరకు మన ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. సో ఇలా జస్ట్ కొన్ని పాయింట్స్ నేను చెప్పాను, ఇంకా ఉంటాయి నో డౌట్ మీ అందరి ఎక్స్పీరియన్స్ నుంచి కూడా. సో యూ కెన్ రైట్ డౌన్ ఫ్యూ మోర్ పాయింట్స్ మీ ఎక్స్పీరియన్స్ నుండి, ఇంకా గ్రూప్లో పోస్ట్ చేయండి. ఐ వుడ్ ఆల్సో లైక్ టు లెర్న్ ఫ్రమ్ యూ ఆల్ అండ్ మేక్ అవర్ లైఫ్ మోర్ స్టేబుల్ ఇన్ డివోషనల్ సర్వీస్.